దీని మీద చేతులు పెట్ట మాకు. ఆ ఉపాధ్యాయ సహకార పరపతి అది కూడా చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తారీఖు జూన్ 8వ తారీఖు రెండవ శనివారం. మొవ్వలో ఏసే జవాబు పేరిట పరిశుద్ధరాజు గారు, ఫిలిప్ గారు పెట్టే ఉపవాస ప్రార్థనకి వచ్చాను. అంటే నేను ఆషామాషిగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళను. కొంత అక్కడ విశేషాలు, వార్తలు లేదా వాక్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాను. రెండవది, ఇదిగో ఈ వాక్యాలు అందరూ చదవాలి. ఇదిగో ఇదే రక్షణ దినము, జీసస్ లవ్స్ యూ. నా వీపు మీద కూడా అనేకులు చదవాలి. ఇదే ఒక సువార్త. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడి అన్నాడు దేవుడు. కాబట్టి ఈ వాక్యం అర్థమైన వాళ్ళు ఇదే రక్షణ సమయం అంటే ఈరోజే బ్యాప్టిజం తీసుకోమని వాళ్ళని హెచ్చరించడం దేవుని మాట. ఇది నా వందనాలయ్యా. కాబట్టి ఇలాగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుని మాటను బట్టి ఇలాగా అనేక షర్ట్ల మీద వాక్యాలు నేను ఎంబ్రాయిడరీ చేయించుకొని అనేక చోట్ల తిరుగుతుంటాను. దీనికి ఎంత ఖర్చు అయినా కూడా నేను భరిస్తుంటాను అన్నమాట. అంతేగాని ఏదో పని పాట లేకుండా తిరగడం అని మాత్రం పొరపాటున అనుకోమాకండి. ఇది బాధ్యతగా నేను చేస్తున్నా. ఒక షర్ట్ మీద 150-200 అవుతుంది ఎంబ్రాయిడరీ చేసినందుకు. కాబట్టి నా ఈ ప్రయత్నం ఫలించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను చాలా బాధలు పడుతున్నా. డబ్బుకి కాదు, తిండికి కాదు, డబ్బుకి, ఆరోగ్యానికి కాదు, కొన్ని రకాల నా సిలువను నేను మోసుకుంటున్నా. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.